బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు ముమ్మరం చేసింది బీజేపీ. అభ్యర్థుల తుది జాబితాను రూపొందించేందుకు కేంద్ర నాయకులు విజయవాడకొచ్చారు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రత్యేకంగా విజయవాడకు చేరుకున్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో భేటీ అయ్యారు. రేపు లేదా ఎల్లుండి బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ను కలిసేందుకు జనసేన అధినేత పవన్ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. నోవాటెల్ హోటల్లో వీరితో భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నారు. ఇప్పటికే సీట్ల కూర్పు జరిగిందని చెప్తున్నారు. మరోవైపు రేపు టీడీపీతో బీజేపీ చర్చలుండే అవకాశం ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు ముమ్మరం చేసింది బీజేపీ. అభ్యర్థుల తుది జాబితాను రూపొందించేందుకు కేంద్ర నాయకులు విజయవాడకు చేరుకున్నారు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రత్యేకంగా విజయవాడకు చేరుకున్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో భేటీ అయ్యారు. రేపు లేదా ఎల్లుండి బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను పవన్ కళ్యాణ్ కూడా కలిసినట్లుగా తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి అక్కడ ఏ అంశాలు చర్చకొచ్చాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? బీజేపీకి సంబంధించి ఎప్పుడైతే ఉమ్మడిగా 2024లో పోటీ చేసేందుకు కూడా వాళ్ళు ఎన్డీలో చేరడం జరిగింది. ఇటు జనసేన టీడీపీలో రెండు కూడా ఎన్డీలో చేరడం జరిగింది. దీని తర్వాత కూడా కీలక పరిణామాలు ఏపీలో చోటు చేసుకుంటున్నట్టు కూడా మనం భావించాలి. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఏదైతే సీట్ల సర్దుబాటుకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సమావేశం అవ్వాలని కూడా బీజేపీ నేతలు భావిస్తా ఉన్నారు. ఈ సమయంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గన్నవరం చేరుకోవడం జరిగింది. ఇప్పటికే నోవాటెల్ కూడా ఆయన చేరుకోవడం జరిగింది. ఇంట్లో కూడా మరి కాసేపట్లో సమావేశం అయితే ప్రారంభం కానుంది. కేంద్రానికి సంబంధించిన మంత్రి షెకావత్ తో కూడా ఆయన భేటీ కాబోతా ఉన్నారు. ఏదైతే టీడీపీ ఇప్పుడు జనసేనకి ఇప్పటికే 24 సీట్లకు సంబంధించి అసెంబ్లీ సీట్లు పోటీ చేసినా కూడా టీడీపీ ప్రకటించడం జరిగింది. ఇటు ఎంపీ స్థానాలకు సంబంధించి కొంత క్లారిటీ అయితే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. గతంలో 3 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్టు కూడా గతంలో ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ వచ్చే వరకు 2 స్థానాల్లో ఇటు జనసేన పోటీ చేయబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. బీజేపీకి సంబంధించి 6 అసెంబ్లీ స్థానాలు అలాగే 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబడి కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన అంశాలపై కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఇటు బీజేపీ నేతలు కూడా సమావేశం నిర్వహించున్నారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోబోతా ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా బీజేపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా ఎక్కువగా టచ్ లో ఉంటా ఉన్నారు. పొత్తులకు సంబంధించిన అంశాలతో కూడా ఆయనతో ఎక్కువగా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటు టీడీపీకి సంబంధించి పొత్తు ఖరారయ్యే అంశానికి సంబంధించి ఎప్పుడైతే ఆయన చంద్రబాబును కలిసి జైలు బయటకు వచ్చి ఆయన పొత్తు ఖరారైంది టీడీపీతో అంటూ కూడా ప్రకటించడం జరిగింది. కంటే ముందు కూడా బీజేపీతో ఆయన పొత్తులో ఉండడం జరిగింది. వాళ్ళు గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ పొత్తులో ఉంది, మేము పొత్తులో ఉన్నాము అంటే కూడా పదే ఇటు బీజేపీ కానీ అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ చెబుతూ వచ్చి ఉన్నారు. మొన్న ఎన్డీఏలో రీసెంట్ గా టీడీపీని కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు స్థానాలకు వచ్చేసరికి ఇటు 6 స్థానాలు పార్లమెంట్ స్థానాల్లో అలాగే 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు కూడా ఖరారయ్యేట్లు కూడా మనకు కొంత సమాచారం ఉంటుంది. అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ 6 స్థానాలకు సంబంధించి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ 12 స్థానాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఎక్కువగా పార్లమెంట్ స్థానాలు అడుగుతున్నారు కాబట్టి దానికి సంబంధించిన అంశాలపై ఎవరెవరు పోటీ చేయాలి, ఏ స్థానాలు అడగాలనే అంశాలపై కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా కొంత సూచనలు తీసుకోవాలని కూడా బీజేపీ భావిస్తున్న తరుణంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే గన్నవరం నుంచి నోవాటెల్కు చేరుకోవడం జరిగింది. నోవాటెల్లో ఆయనతో పరికాల్సినట్లయితే భేటీ అయితే ప్రారంభం కానున్నట్టు తెలుస్తా ఉంది. రైట్ మల్లికార్జున్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.